హార్ట్ అటాక్. ఇప్పుడు ఈ పేరు వింటే చాలు అందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దీనికి వయసుతో సంబంధం లేదు, చిన్న పెద్ద తేడా లేదు, అందరినీ హడలెత్తిస్తోంది. ఎప్పుడు ఎక్కడ ఎవరిని అటాక్ చేస్తుందో తెలియదు. ఇటీవల కాలంలో హార్ట్ అటాక్ బారిన పడి అనేక మంది యువకులు మృత్యువాత పడుతున్నారు. ఇదిగో ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఘటనే ఇందుకు నిదర్శనం. ఇదిగో ఇక్కడ చూడండి. ఈ వీడియోలు తెల్లటి షర్ట్ వేసుకుని చేతిలో కర్చీఫ్ పట్టుకుని డాన్స్ చేస్తున్న వ్యక్తిని గమనిస్తూ ఉండండి. అందరిలో ఎంతో హుషారుగా ఉన్నాడు. అంతలోనే ఏదో తెలియని ఆయాసంతో అవస్థపడుతున్నాడు. కాస్త ఊరట పొంది తిరిగి స్నేహితులతో కలిసి డాన్స్ చేయటం మొదలుపెట్టాడు. కానీ అతని వల్ల కాలేదు. అంతలోనే ఉన్నట్లుండి అక్కడే కుప్పకూలిపోయాడు. చుట్టూ ఉన్నవారు చూస్తుండగానే అతడు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. స్నేహితులంతా అతన్ని పైకి లేపే ప్రయత్నం చేశారు. నిస్సత్తువుగా పడి ఉన్న అతన్ని పిలుస్తూ అరుస్తూ తట్టిలేపే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేదు. హుటాహుటిన సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు అతడు చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ ఘటన ఉప్పల్ శివార్లోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగింది. అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాల ఆధారంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇతడి పేరు లక్ష్మణ్. స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని ఇక్కుర్తి గ్రామం. ఇతనికి భార్య, 2 కుమారులు ఉన్నారు. ఎంతో పేదరికంలో పుట్టి పెరిగిన లక్ష్మణ్ చూస్తుండగానే ఉన్నత స్థితికి ఎదిగాడు. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లుగా 36 ఏళ్ల వయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. అతడి మరణం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది.